హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. అయితే ఇప్పటి వరకు మనం ఈశ్వర యొక్క స్వరూపాన్ని చూసాం. ఏంటి? ఈశ్వర యొక్క స్వరూపం అనేది 2 రకాలుగా ఉంటున్నది. ఒకటి కింది స్థాయి స్వరూపము, దానినే అపరా ప్రకృతి అంటారు. రెండవది ఉన్నత స్థాయి స్వరూపము, దానినే పరాప్రకృతి అంటారు. ఈ రెండింటి కలయికే ఈశ్వర స్వరూపంగా చెప్తారు. అందువలన మనం ఏం చెప్పామంటే, ఇంతవరకు ఈ 12వ శ్లోకంలో మనము ఏ చైవ సాత్వికాః భావాః రాజసాః తామసాః అంటే, ఏవైతే ఈ అంతఃకరణములో అత్యంత సూక్ష్మమైనటువంటి భావాలు, అంటే ఈ యొక్క 3 గుణములతో కూడి ఉన్నటువంటి ఆలోచనలు, అవన్నీ కూడా మత్త ఏవ తాన్ అంటే గుణాన్, సాత్విక రాజస తామస గుణాన్ మత్త ఏవేతి అంటే విద్ధి, తెలుసుకో. ఏంటి? అవన్నీ కూడా నా నుండే వస్తున్నాయి భగవాన్ చెప్పారు. అయితే మనకి సందేహం వచ్చింది, ఏంటి మరి చెడు ఆలోచనలు మంచి ఆలోచనలు అన్నీ ఈశ్వరు నుంచి వస్తున్నాయా? అవును, కానీ నతు అహం తేషు, నేను వాటిపై ఆధారపడి లేను. అంటే నిన్న మనం చూసాం, కెరటములు, బుడగలు, అలలు, తరంగాలు, నురగ అన్నీ కూడా నా నుండే వస్తున్నాయి అని ఎవరంటున్నారు? సముద్రం, నీరు. అయితే మళ్ళీ నీరు ఏమంటుందంటే, ఇంకో పాయింట్, నేను నిజంగా వాటిపై ఆధారపడి లేను. ఎందుకు? కెరటాలు బుడగలపై ఆధారపడి ఉన్నదా నీరు? లేదు. తే మయి, కానీ అవన్నీ నాపైనే ఆధారపడి ఉన్నాయి. చూసారా? ఈ నామరూపములుగా ఉన్నటువంటి మారిపోతున్నటువంటి ఈ అపరా ప్రకృతి నాపై ఆధారపడి ఉన్నది.
నేను అంటే పరాప్రకృతి వాటిపై ఆధారపడి లేను. అంటే అవి నాలో ఉన్నాయి కానీ నేను నిజంగా వాటిలో లేను అని చెప్పడం అన్నమాట. నత్వహం తేషు తేమయి. ఈ సీక్రెట్ తెలుసుకుంటే మనం ఎంత షాకులు వస్తున్నప్పటికీ మీరు బయటపడడం తేలిక. షాకులు వస్తాయి. వ్యావహారిక సత్తా జగత్తులో మనకి ఆశ్చర్యం గురవుతుంటుంది. ఒక్కొక్కసారి షాక్లు కూడా తగులుతుంటాయి. కానీ నత్వహం తేషు తేమయి, ఇది ఒక మహావాక్యంగా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏమిటంటే ఆభరణాలన్నీ కూడా బంగారంగా ఉన్నటువంటి బంగారంపై ఆధారపడి ఉన్నాయి కానీ బంగారం ఆభరణములపైన ఆధారపడదు. ఎందుకు? ఆభరణాలు చేయక ముందు కూడా బంగారంగా ఉంటుంది. ఆభరణాలను మళ్ళీ కరిగించిన తర్వాత కూడా బంగారంగానే ఉంటుంది. యావత్తు సృష్టి అంతా ఈ నామరూపాత్మకమైనటువంటి పంచభూతకమైనటువంటి ఈ ప్రపంచమంతా ప్రకటం కాకముందు పరాప్రకృతిగా ఆ ఈశ్వరు ఉన్నారు. ఈ నామరూపు జగత్తుగా ప్రకటమైనప్పటికీ ఆ పరాప్రకృతిగా ఉంటారు. అంటే వచ్చేది పోయేది ఏమిటి? అపరాప్రకృతి యొక్క ఈ జగత్తే. మరి ఎల్లప్పుడూ మారకుండా ఉండేదేమిటి? పరాప్రకృతి స్వరూపమైనటువంటి ఈశ్వర. అందుకే ఇదే విషయాన్ని మనం ఆభరణాలు బంగారం అని చెప్పాను. దాన్ని ఈ ప్రపంచం అంటే ఈ జగత్తుకి ఈశ్వర అంటే బ్రహ్మని ఈశ్వరుని ఒకటే. ఈ రెండింటికి మనం అన్వయించండి ఒక్కసారి మీరు తెలివిగా. ఏమవుతుంది? బ్రహ్మ కారణము అంటే బంగారం స్థానంలో బ్రహ్మ. ఈ ప్రపంచము కార్యము అంటే నెక్లెస్. అంటే బంగారము లేకుండా నెక్లెస్ ఎలాగైతే ఉండదో, బ్రహ్మ అంటే ఈశ్వర పరాప్రకృతి లేకుండా ఈ జగత్తుకి ఉనికి లేదు వేరుగా. అంటే ఈ బ్రహ్మ పరాప్రకృతి ఈశ్వర జగత్తు ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు ఉంటుంది. కానీ ఈ జగత్తు స్వతంత్రం కాదు. ఎందుకు? పరాప్రకృతి అయినటువంటి బ్రహ్మ దానిపైన ఆధారపడి ఉన్నది. అందువల్ల ఈ బ్రహ్మ నిరంతరము అన్ని కాలాల్లో కూడా ఉంటుంది కాబట్టి దానిని సత్యం అంటారు. సత్ లేదా సత్యం అంటారు. మరి కొంతకాలంలోనే కనిపిస్తుంది, అన్ని కాలాల్లో ఉండదు. ఏంటి? ప్రపంచం. మీరు స్వప్నంలోకి వెళ్తే బయట ప్రపంచం మాయమైపోతుంది. గాఢ నిద్రలోకి వెళ్తే అసలు స్వప్న ప్రపంచము లేదు, జాగ్రత్త ప్రపంచము లేదు. ఏమైనాయి? మాయమైపోతున్నాయమ్మా జాగ్రత్త స్వప్న ప్రపంచాలు. ఇప్పుడు గాఢ నిద్రలో. అప్పుడేమైంది? అందుకే వచ్చిపోతున్నటువంటి మనకి స్టేజ్ మీద వచ్చి డ్యాన్స్ వేశారు, మళ్ళీ గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయారు. దాన్ని ఏమంటారంటే మిథ్యా అంటారు. అందుకే శంకరాచార్య జగద్గురు ఆది శంకరాచార్య ప్రస్థానత్రయ అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ మూడు కలిపితే ప్రస్థానత్రయం అంటారు. వాటన్నిటికీ భాష్యాలు, వ్యాఖ్యలు రాసి స్వయంగా ప్రకరణ గ్రంథాలు వివేక చూడమని, ఉపదేశ సహస్రి లాంటి అనేక ప్రకరణ గ్రంథాలు రాసి
స్తోత్రాలు. ఆయన ఎంత చేశారు, ఒక అవతార, ఈశ్వర అవతారం లాంటిది. చివరికి మీలాంటి జిజ్ఞాసులు ఒకరు అడిగారు, భగవాన్ మీరు ఇన్ని వ్యాఖ్యలు రాశారు కదా, ఇవన్నీ చదవడం ఒక జీవితంలో కష్టం మాకు. వీటన్నిటి యొక్క సారాంశం ఒక్కసారి చెప్పగలరా? సంక్షిప్తంగా, ఎక్కువగా వద్దు, ఒక శ్లోకంలోనూ వీలైతే. భగవాన్ శంకరాచార్య అన్నారు, ఒక శ్లోకం కూడా అక్కర్లేదమ్మా, ఒక్క శ్లోకం కూడాను అక్కరలేదు నాయన, అర్ధ శ్లోకంలో చెప్తాను అన్నారు ఆయన. ఈ మొత్తం తత్వం అంటే అర్ధ శ్లోకంలోనే ఉంది. ఏమిటది? శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. అంటే ఒక అర్ధ శ్లోకంలో చెప్తాను నేను. ఏంటది? యదుక్తం గ్రంథకోటిభిః. కోటి గ్రంథాలు చెప్తున్నటువంటి తత్వాన్ని అర్ధ శ్లోకంలో చెప్తాను నేను. ఏంటి అర్ధ శ్లోకము? బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః సత్యం సత్యం పునః సత్యం ఉదృత్య భుజముచ్యతే. వాస్తవానికి మొదటి లైన్ అయిపోయింది, రెండో లైన్ మీకోసం నేను యాడ్ చేశా. సత్యం సత్యం పునఃసత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం. చెయ్యి పైకి ఎత్తి ఆయన పిలుస్తున్నాడు, ఇదే సత్యము. ఏంటది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని. ఎందుకు? అన్ని కాలాలలో కూడా వచ్చిపోయేది కాకుండా నిరంతరము సత్యంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర బ్రహ్మ ఆత్మ, 3 పేర్లు పెట్టాను నేను. పరా ప్రకృతి స్వరూపంగా ఉన్న ఈశ్వరైన, బ్రహ్మ అయినా, ఆత్మ అయినా ఒక్కటే. ఎందుకు? ఎలా చెప్తున్నారు స్వామీజీ? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని 18 అధ్యాయంలో కూడా చెప్తారు భగవాన్. కంటిన్యూస్ ఇదే. ఇప్పుడు మనకు ఒకటి స్పష్టమైపోయిందండి. ఏమిటి? ఏమిటి స్పష్టమైందా? ఏమిటంటే పూర్తిగా మనము ఈశ్వర స్వరూపాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం. ఎలా? పరా ప్రకృతి అపరా ప్రకృతి రెండు కలిపితేనే, అంటే ఏంటి? చేతనము జడము, ఈ రెండింటి సమ్మేళనమే ఈశ్వర, పూర్తి స్థాయి ఈశ్వరం. ఇక్కడ శుద్ధ చైతన్యమే కాదు, జగత్ అంటే మాయ, 3 గుణముల్లో ఉన్న మాయ, అశుద్ధ చైతన్యం రెండు కలిపితే మనకి ఈశ్వర స్వరూపం మీకు అర్థమైంది. మరి ఈశ్వర జగత్తు యొక్క సృష్టి స్థితి లయకి కారణం కదా. ఎందుకంటే సముద్రమే కెరటం యొక్క సృష్టికి, స్థితికి, లయానికి సముద్రమే కారణము. ఆ విధంగా ఈశ్వర అంటే ఈ రెండు పరా అపరా ప్రకృతిగా ఉన్న ఈశ్వర జగత్తు సృష్టికి, స్థితికి, లయకి కారణము. సృష్టి స్థితి లయ స్వరూప తుముహో అనాది రూప అని మనం చెప్తాం భజనలో. అందువలన ఆయనే కారణము. మరి ఈశ్వర కారణం కాబట్టి ఈ జగత్తు కార్యమంతా వ్యాపించి ఉంటారా లేదా చెప్పండి? ఇప్పుడు ఒక బ్రేస్లెట్ ఉన్నదండి. బ్రేస్లెట్ కారణము బంగారం. బంగారము బ్రేస్లెట్ అంతా వ్యాపించి ఉంటుందా? లేకుంటే బ్రేస్లెట్లో ఒక చిన్న భాగంలో బంగారం ఉంటుందా? బంగారము నెక్లెస్ అంతా వ్యాపించి ఉంటుందా? నెక్లెస్కి ఒక మూల ఉంటుందా? అంటే ఈశ్వరు యొక్క కార్యము జగత్తు కాబట్టి జగత్తంతా వ్యాపించి ఉంటారు ఈశ్వర. అందుకే పరలోక ప్రభువు అంటే మనం ఖండించాలి. అది మనము డూడు బస్వన్నలాగా, గంగిరెద్దుల్లాగా మన తలూపుకుంటూ అలాగ బొట్టులు తీసి ఈ వైట్ వస్త్రాలు ధరించి చేతిలో పెద్ద బుక్ పెట్టుకుని ఏదో అది ఏమున్నదో తెలియదు మనకి, ఊరికే వెళ్ళిపోతాం మనం. ఇవన్నీ అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు తప్ప అందులో నిజం లేదు. మట్టితో చేసినటువంటి కుండ
కుండకు కొంచెం భాగంలో మట్టి ఉంటుందా, కుండంత మట్టి ఉంటుందా? కుండంత మట్టి ఉంటుంది. ఈశ్వరు నుంచి వచ్చినటువంటి ఈ ప్రపంచం జగత్తంతా ఈశ్వరుడు వ్యాపించి ఉంటారు. ఆభరణం అంతా బంగారం వలె. ఇది మనము గుర్తుంచుకోవాలి. దీన్ని విశ్వరూప ఈశ్వర అని అంటాం. విశ్వరూప ఈశ్వర. అందువలన కారణం ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటుంది. కారణం స్వేచ్ఛ, కానీ కార్యము స్వతంత్రం కాదు. కాబట్టి దానికే మిథ్య అని చెప్పాను నేను. అందుకే ఈ విషయము బ్రహ్మసూత్రాల్లో కూడా చాలా వివరంగా చెప్తారన్నమాట. ఆరంభనాధికరణం తద్ అనన్యత్వం ఆరంభన శబ్దాదిభ్య. అంటే కేవలము వాచారంభనం వికారో నామధేయం మృతికిత్యేవ సత్యం అని చాంద్రోగ్య ఉపనిషత్తులు చెప్పారు. అంటే కేవలము ఈ నామరూపాలు వికారాలే తప్ప ఈ కుండ, పాత్ర, జగ్గు, సాసరు, కప్పు, చిన్న కుండ, పెద్ద కుండ, పనికిరాని కుండ, లొత్త కుండ, చొట్ట కుండ, ఏమో పేర్లు పెడతారు మన వాళ్ళు. ఇవన్నీ కూడా వాచ ఆరంభనమే, కేవలము పదాలు, మాటలు తప్ప. మరి ఏంటి సత్యము? మట్టి ఒక్కటే సత్యము. సో ఇప్పుడు మనం తెలుసుకుంటే మనకు ఒకటి అర్థమైపోయింది. ఈ సంసారమునకు కారణం ఏమిటి? సంసారానికి కారణం ఏమిటి చెప్పండి. సంసారమునకు, మన సంసారం అంటే ఏంటి మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంతటా పరమాత్మ వ్యాపించి ఉంటే మనుష్యులు ఎందుకు ఈ సంసార దుఃఖములో పడి కొట్టుకుంటున్నారు? సమస్య వచ్చిందా? అర్థమైంది మనకు ప్రాబ్లం. అంటే మనం వ్యక్తిగత సమస్యలని విడివిడిగా చూస్తున్నాము. మొత్తం సమస్యని ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, అంటే చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న వచ్చిన ఆటంకాలు కాకుండా దీని అంతటికి పూర్తిగా ఎక్కడ ఆ సమస్య ఉన్నది కారణం చూసుకుంటే, భద్రత విషయంలో మనకి సమస్య ఉన్నది. ఎందుకు? ఎప్పుడు కూడా ఇన్సెక్యూర్ ప్రాబ్లం, అభద్రతా భావం మన లోపల అలా కాసుకొని కూర్చుంది. 2, అశాంతి. అంత మనస్సు ఒక ప్రశాంతత లేకుండా ప్రసన్నత లేకుండా అదొక అశాంతితో కూడిపోయి ఉన్నది. 3, నాకు సుఖము ఆనందం కావాలని పరుగులు తీస్తుంటాము. అంటే మీరొక్కసారి గమనించండి, మనం ఈ ప్రపంచములో ఏది చేసినా, దేని మీద సంతకం పెట్టినా, ఎవరితో సంబంధం పెట్టుకున్నా, ఏవి చేసినా ఈ 3 విషయాలలో ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే 3 ఉంటాయి దాంట్లో లింక్ అయ్యి. ఏంటి? భద్రత, శాంతి, ఆనందం. ఈ 3 అంశాలు నాకు లేవు అని భావనే సంసారము అంటారు. ఇవి ప్రపంచంలో అందరికీ అనుభవాలు వచ్చేవే. ఇవేం పెద్ద ఆకాశంలో ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నాయని కాదు. ఏంటి? భద్రత, శాంతి, ఆనందం. కానీ మనకున్నటువంటి సమస్య ఏమిటంటే, నాకు దుఃఖం ఎందుకు కలుగుతున్నది? నాకు దుఃఖము ఎందుకు కలుగుతున్నది అంటే, నాకు దుఃఖం కలిగిందనే మనం గోల పెడతాం తప్ప, ఈ దుఃఖం ఎందుకు కలిగింది అని విచారణ చేసామనుకోండి, ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీకు సమస్య వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ దుఃఖం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది విచారణ చేస్తే ఆ దుఃఖం పోతుంది. నాకే దుఃఖం ఎందుకు వచ్చింది అంటే పోదు. నాకే ఎందుకని ఉండదు. ఎందుకంటే ఎవరికి చుట్టాలు, బంధువులు ఉండరు. దానికి ఎందుకు వచ్చింది అని ఒక్క విచారణ చేసుకుంటే అప్పుడు పరిష్కారం కూడా దాంట్లోనే మీకు దొరికిపోతుంది మెల్లగా. అందుకే యు ఆర్ ద ప్రాబ్లం, యు ఆర్ ద సొల్యూషన్ అని పూజ్యస్వామి దయానంద సరస్వతి వారు చెప్పారు. అది భగవద్గీతలో ఉన్నదన్నమాట. యాక్చువల్లీ అంటే మనమేమనుకుంటాము, ఒక ఇల్లు కొంటే భద్రత కలిగిపోతుంది అని భ్రమ. లేకపోతే
ఒంటరిగా ఉన్నవారు పెళ్లి చేసుకుంటే భద్రత. ఇంకా ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం చేస్తే భద్రత. తర్వాత ప్రమోషన్ వస్తే భద్రత. సర్కార్ నౌకరీ అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే భద్రత. ఇవన్నీ కూడా మనము మన భ్రమ. అందువలన వాటి వెనక పరుగులు తీస్తూనే ఉంటాం. ఎక్కడ కూడా మనకి సంతృప్తి కలగదు. అంటే జీవితంలో నిరాశ, నిస్పృహలు, ఆందోళన, బెంగ, భయము, కోపము, చిరాకు, ఈర్ష్య ఇవన్నీ పట్టుకొని మనల్ని అలాగ పీడిస్తుంటాయి. ఒక్కొక్కసారి మీకు పవర్ వెళ్ళిపోతుంది. అక్కడ దోమలు, రాత్రి నిద్ర పట్టదు. ఎలాగైతే ఎంత చిరాకుగా ఉంటుందో అలా ఇవన్నీ మిమ్మల్ని పీడిస్తాయి. వీటినే భవరోగాలు లేదా భవరోగము అంటారు. సంసార రోగము. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః, సంసార సాగరం దుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్తారు. ప్రతిదీ దుఃఖమే. మనకి విశ్లేషణ చేయకపోవడం వలన సుఖములా కనిపిస్తుంటుంది. మరి ఆ దుఃఖం పోవాలంటే దాని మూల కారణం బట్టి అక్కడ చిదిమేయాలి. మనం ఇప్పుడు విచారణ చేయాలి. దుఃఖం వచ్చిందని కాదు, దానికి కారణం చూడాలి, దాన్ని ఫినిష్ చేయాలి మనం. ఈ విధంగా ఈ సమస్యకి కారణం ఏమిటి అనేది భగవాన్ శ్రీకృష్ణ త్వరలో ఈ యొక్క శ్లోకాన్ని చెప్పబోతున్నారు. ఏంటి ఆ శ్లోకము ఇప్పుడు చూద్దాం. త్రిభిర్గుణమయైర్భావైః త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ ఏభిః సర్వమిదం జగత్ ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మోహితం నాభిజానాతి మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం మామేభ్యః పరమవ్యయం మామేభ్యః పరమవ్యయం త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఉత్తమం. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ మన సంసారం ఒక కారణము, ఆ సంసారానికి పరిష్కార మార్గము చూపెడుతున్నారు. ఎందుకంటే కొంతమంది దీనివల్ల మీకు వచ్చిందండి అని డేటాలో రెడీగా పట్టుకొని చేతులు కడుక్కొని వెళ్ళిపోతారు. ఈ కారణం అయితే తెలిసింది, మరి దాని నుంచి బయటపడడం ఎలా అది చెప్పరు. అది చూద్దామండి, తర్వాత చూద్దాం. కృష్ణ పరమాత్మ అలాంటి స్కీమ్ కాదాయింది. ఆయన మూల కారణం కనుక్కొని ఇది పరిష్కారం దీనికి అని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లాగా వారు సంసారానికి కారణము చెప్తున్నారు, దానికి పరిష్కారం కూడాను చెప్పి అర్జునుడికి పూర్తిగా దాని మీద ఒక నిష్ఠ కలిగేలాగా చెబుతున్నారు. ఆ శ్లోకాలు ఇప్పుడు మనము 13 నుండి అంటే 19 శ్లోకం వరకు మనము ఈ సంసారానికి కారణము, దాని పరిష్కారం చూడవచ్చు. అయితే
ఇంతకీ ఏమంటున్నారంటే త్రిభిర్గుణమయై భావై, అంటే ఈ జగత్తు బాహ్య ప్రపంచం ఏదైతే ఉందో ఇది కేవలం 3 గుణములతో నిండి ఉన్నది. అంటే ఇక్కడ భావ అంటే ఏంటంటే మన భావనలు, అంటే మన ఎమోషన్స్, ఫీలింగ్స్, అంటే భావోద్రేకాలు కూడా ఉంటాయి. అంటే కేవలం భావన అంటే ఏదో ఒక మంచి ఫీలింగ్ అని కాదు. అంటే మన లోపాల నుండి కలిగే ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఎమోషన్స్, వీటన్నిటినీ భావాహ అంటారు. సో ఈ ప్రపంచం మొత్తం అంటే అందులో అందరైతే ఏదో ఒక్కరో ఇద్దరో నూటికి అన్నా చెప్పాం కదా, ఏదో మనుష్యానం సహస్రేశం చెప్పాం. కొంతమందిలో ఈ భావోద్రేకాలు ఉండవు. ఎలా అంటే ముందు నుండే వాళ్ళు అలాగా ఆ యోగ భ్రష్టులుగా ఈ జన్మలో వచ్చి అదే నిష్ఠలో ఉండడం వలన వారికి సాత్విక భావాలే ఉంటాయి తప్ప రాజసిక తామసిక తక్కువ, అసలు ఉండకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. ఉపనిషత్తులు ఏం చెప్పారు? పరాంచికాని వ్యతృణ స్వయంభూ పరాన్ పశ్యతి నా అంతరాత్మ కచ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ అంటారు. అంటే పరాంచికాని, కాని అంటే ఇంద్రియాని అని అర్థం. ఇక్కడ పరాంచికాని వ్యతృణ స్వయంభూ, స్వయంభూ అంటే సృష్టికర్త ఈశ్వర. మన ఇంద్రియములన్నీ బహిర్ముఖంగానే మనకి పెట్టి వదిలేరు ఆయన పాపం. అంటే మనం అంతర్ముఖంగా తిప్పుకోవడం అనేది మన తపస్సు. బహిర్ముఖం అనేది సహజ సిద్ధంగానే ఉంటాయి ప్రతి ఒక్క ప్రాణికి, ఇంద్రియ లాలస లంపట. అందువలన మరి లోపలికి అంతర్ముఖంగా ఎవరు తిప్పుకుంటారు? కచ్చిత్ ధీరవనితులు, ధీరులు అని చెప్తున్నారు. వాళ్ళు బాహ్య ప్రపంచాన్ని తృణంగా వదిలిపెట్టి అంతర్ముఖంలోకి దృష్టి పెడతారంట. సో ఈ విధంగా ఈ జగత్తంతా కేవలం పరాప్రకృతి యొక్క ఆట, డ్రామా, క్రీడ. కాబట్టి దీన్ని తెలుసుకొని బయటపడాలంటే ఎవరు బయటపడతారు? కేవలము మనుష్యులు మాత్రమే పడగలరంట. మిగతా జీవులన్నిటికీ ఈ వివేక బుద్ధి లేదు. వాటికి భగవద్గీత వినడానికి అవకాశం లేదు. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే జీవులన్నీ కూడా క్రమంగా మానవ జన్మ పొందాలి. అందుకే దుర్లభం మానవ జన్మ అనడానికి కారణం ఇది. జంతూనాం నరజన్మ దుర్లభం అని చెప్పారు. అయితే ఈ ప్రపంచం మొత్తం మోహంలో పడిపోతున్నది అంటున్నారు. ఎందుకు చెప్పండి? బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపినసక్త భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు శంకరాచార్యులు. భగవత్పాద శంకరాచార్యులు భజ గోవిందులు ఏమన్నారండి? ఈ మోహంలో పడిపోవడం వలన అందరూ కూడా వెనకున్నటువంటి సత్యం వైపు దృష్టి కలగట్లేదు. ఏంట మోహము? ఎంతవరకైతే బాలికలుగా ఉంటారో, చిన్నపిల్లలుగా ఆటల మీద ఆసక్తి, ఎప్పుడు చూసినా అరే రా బాబు, రా అమ్మ, కాస్త స్నానం చేసి ఏదైనా టిఫిన్ చేయండి, మీ హోంవర్క్ చేయండి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆటల మీద ఆసక్తి చిన్నపిల్లలు. తరుణాస్తావస్తరుణీశత యువతుల పైన ఈ యొక్క భ్రమతో కూడినటువంటి ఆకర్షణ, అదే చింతన, ఫ్రెండ్ సర్కిల్. చింత అంటే మనం వయసు అయిపోతున్న కొలది మనకి టెన్షన్ అన్నమాట. నేను పెద్ద అయిపోతున్నాను, నన్ను ఎవరైనా పట్టించుకుంటారా లేదా, నాకేమైనా అనారోగ్యం వస్తే ఏ హాస్పిటల్ దగ్గర ఉంది, ఇన్సూరెన్సులు ఉన్నాయా, నా మనవలు అందరూ వస్తారా రారా, నాతో ఎవరు మాట్లాడట్లేదు, ఈ టెన్షన్. నాకు ఇంతకీ శ్రాద్ధ కర్మాలు చేస్తారా లేదా, చూసారు? ఇవన్నీ రకరకాల చింతలు అనమాట వాళ్ళు.
కానీ విచిత్రం ఏంటంటే పరమే బ్రహ్మని కోపిన సక్త, ఆ శుద్ధ ప్రత్యేగాత్మ పరమాత్మ స్వరూపం యందు ఎవ్వరికి ఆసక్తే లేదటి సమాజం. అందువలన మాం ఏభ్య పరం అవ్యయం అంటే సకల ప్రాణుల్లో అంతర్యామిగా అంటే యావత్ సృష్టి అంతా అంతర్యామిగా ఉన్నారు పరమాత్మ ఈశ్వరు. మనలోనే కాదు, ఈ యొక్క ప్రపంచ భూమిలో అంతర్యామిగా గుర్తువాకర శక్తిగా ఉన్నారు. అందువలన మనకి భూమి యందు అంతర్యామిగా, నీటి యందు అంతర్యామిగా, అగ్ని యందు అంతర్యామిగా ఉంటారు. అందువలన ఆయన ఏమంటున్నారంటే మొత్తం యావత్ సృష్టి అంతా వ్యాపించి అంతర్యామిగా ఉన్నటువంటి నేను అవ్యయం, నేను అవినాశి, నాశనం కాక నాకు లేదు. నా అభిజానాతి, వీళ్ళెవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. మీరు అడగొచ్చు, ఎందుకు తెలుసుకోవట్లేదు? మోహితం, మోహంలో పడిపోయారు కాబట్టి నన్ను గుర్తించలేకపోతున్నారు. అయితే తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయడం లేదు, అది విచిత్రం. ఇక్కడ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా తెలుసుకుంటారు. అందువలన ఇక్కడ నేను అంటున్న భగవాన్ శ్రీకృష్ణ, మాం అంటే నేను అంటే ఈశ్వరుని యొక్క పరాప్రకృతి గురించి. అపరాప్రకృతి కాదు, ఇక్కడ పరాప్రకృతి శుద్ధ చైతన్యం చిదానంద రూప కృష్ణ. అంటే మోహం అంటే ఎలా ఉంటుందో తెలుసా? మనకి జగన్మోహిని అవతారం ఒకటి ఉంది. అవతారాల్లో ఈ సముద్ర మంథనం అయిన తర్వాత అమృతం వస్తుంది. దాన్ని రాక్షసులు దోపిడీ చేయాలని చూస్తారు. వారి దగ్గరికి వెళ్ళి ఆ జగన్మోహిని చాలా వాళ్ళకి అలాగా మైకంలో దింపి ఆ అమృతాన్ని కైవసం చేసుకుంటుంది. చేసుకొని అక్కడ దేవతలకి అసురులకి అమృతం పంచాలి కదా. అమృతం పంచడమేమో దేవతలకి, రాక్షసుల దగ్గర ఏమో డ్యాన్స్, జస్ట్ కింద మీద డ్యాన్స్ వేస్తే వాళ్ళు అలాగ మోహంలో పడిపోతారు అన్నమాట. అది ఏంటంటే ఆ బొంగు అంటారు కదండి, ఆ బొంగులు పడి వాళ్ళు ఇలా కింద మీద కొట్టుకుంటుంటారు అన్నమాట. వాళ్ళ దగ్గరికి ఇలా చిన్న చిరునవ్వు ఇలాగా కింద మీద వంగి ఇలాగా డ్యాన్స్ చేసి ఆ అమృతం వచ్చి దేవతలకు పంచిపెట్టడం, అది జగన్మోహన్ యొక్క ప్రణాళిక. అంటే దీని అర్థం ఏమైంది అంటే ఈ జగన్మోహిని మాయలో పడ్డ రాష్ట్ర సంగతి ఏమైందండి? అమృతాన్ని కోల్పోయారు. ఇక్కడ జగత్తు మాయలో పడ్డ మనుషులు కూడా పరాప్రకృతి అనే అమృతాన్ని కోల్పోతున్నాము మనము. చూసారా, అక్కడ అది పురాణ కథ. ఇక్కడేంటి, మన ఆత్మ చైతన్యంగా ఉన్న అమృతత్వాన్ని, అదే పరాప్రకృతి అమృతత్వాన్ని మనము ఈ అపరాప్రకృతి అనే జగన్మోహిని మాయలో పడిపోయి దాన్ని గుర్తించట్లేదు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఇదే మన సంసారానికి మూల కారణము. నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థం, నా వేదా నా యజ్ఞా, అహం భోజనం నైవ భోజం నా భోక్త, చిదానంద రూప శివోహం శివోహం. ఆ పరాప్రకృతిలో శుద్ధ చైతన్యం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, ఆ శుద్ధ పరా ప్రకృతిలో ఏమీ లేవు. దాని గురించి మరిచిపోయి అపరాప్రకృతి అయినటువంటి ఈ నామరూప జగత్తులో నేము ఫేము అంటే పేరు ప్రతిష్టల కోసం పరుగులు తీస్తూ జగన్మోహిని మాయలో పడిపోతున్నాం మనము అంటున్నారు. అందువలన విచిత్రం, చిత్రం బలారి విచిత్రం అన్నట్టు ఎంత విచిత్రం అంటే నిత్యం మనతోనే ఉంది ఆ పరాప్రకృతి భగవాన్, కానీ దాన్ని మనం గుర్తించలేకపోతాం. ఎందుకు? మాయ, జగన్మోహిని మాయ, మోహితం పవర్ఫుల్ అన్నమాట ఇక్కడ. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే పరాప్రకృతి అజ్ఞానం మాత్రమే మన సంసారానికి కారణం. ఇది నోట్ చేసుకోవాలి మీరు. అంటే ఈశ్వరుని యొక్క ఉన్నత స్వరూపం తెలుసుకోకపోవడమే, అది ఎలా ఉంది? ఆత్మస్వరూపంగా ఉన్నది. దాన్ని తెలుసుకోకపోవడమే మనకు సంసారానికి కారణము. అంటే మరి మనం ఏం చేయాలి? తర్వాత చెప్తారు భగవాన్, మామేవ ఏ ప్రపద్యంతే అంటే నన్ను శరణు వేడుకున్న వారు మాత్రమే ఆ మాయ నుండి నేను వాళ్ళకు తప్పిస్తాను అంటారు.
అందుకే ఈశ్వర శరణాగతని ఎవరో భక్తులండి ఎవరో చెప్తున్నారు అని అంటారు, తీసి పడేస్తారు. ఎంతటి జ్ఞానికైనా జ్ఞానవానపి సదృశ్య శ్రేష్ఠతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి అన్నాం, మనం చూసాం. కాబట్టి ఈశ్వర శరణాగతి అనేది చేస్తేనే వ్యావహారిక ప్రపంచంలో నుండి మీరు బయటపడతారు. ఈశ్వరుని ధిక్కరిస్తే వ్యావహారిక ప్రపంచమంతా ఆయన మాయాశక్తి కాబట్టి మిమ్మల్ని మాయ ఒక ఆట ఆడేసుకుంటుంది అనమాట. అది ఎందుకంటే అపరాప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అబ్బబ్బా జిగేలు మగేలు ఉండేది ఏంటి? అపరాప్రకృతి జగన్మోహిని. కాబట్టి ఆ జగన్మోహిని మాయ నుంచి బయటపడాలంటే ఈశ్వరుడు మనకి సహాయం చెయ్యాలి. ఈశ్వర అయితే పరాప్రకృతి గురించి తెలుసుకోవడానికి సమయాన్ని వృధాపరచడం ఎందుకు అని కొంతమంది వాదన. ఎందుకు? నాకు తెలియకపోతే నాకేమైపోతుందండి, నాకు అక్కర్లేదు, మీ గీత వద్దు, మాకు టైం వేస్ట్, నేను చాలా బిజీ అని చాలామంది చెప్తుంటారు మన దగ్గరికి వచ్చి. కానీ మీకు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈశ్వరుని యొక్క ఉన్నత స్వరూపం అంటే పరాప్రకృతి, నా ఆత్మస్వరూపం తెలుసుకోవడం వలన అద్భుతమైనటువంటి 2 లాభాలు ఉన్నాయంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి? పూర్ణత్వము అంటే యువర్ ఫుల్నెస్, అంటే లేమి ఇంకా వెలితి అనేది లేకపోవడం. ఎలాగైతే సముద్రం బ్రింఫుల్ ఓషన్ ఫుల్గా ఉంటుంది అనమాట. సముద్ర నీరు ఎప్పుడైతే ఫుల్గా ఉందో నదులు నీటిపై ఆధారపడదు. మీరు కూడా మీ పరాప్రకృతి ఆత్మస్వరూప స్థితులు చిదానంద రూపంలో ఉండేటప్పుడు మీరు ఫుల్నెస్ అనమాట, ద హోల్. అప్పుడు దేశ కాలాలన్నిటికి కూడా అతీతమైపోతారు మీరు. అలాంటప్పుడు పూర్ణత్వం పరాప్రకృతి వల్లనే వస్తుంది. పూర్ణత్వం ఉన్న చోటే శాంతి ఎందుకు అలుముకుంటుంది? ఎందుకు? శాంతి ఉంటేనే సుఖం ఉంటుందని త్యాగరాజు అన్నట్టు. అశాంతస్య కుత సుఖం అని 2వ అధ్యాయం చూసాం మనం. అశాంతిగా ఉన్నది సుఖం ఎక్కడదండి అంటారు. అందువలన పూర్ణత్వం లేకపోతే మనకి శాంతి లేదు. మరి పూర్ణత్వం ఏంటి? నా ఆత్మ, ఐఎమ్ ఫుల్, ఐఎమ్ ద హోల్. ఇంకొకటి, అపరా ప్రకృతికి కాలపరిమితి లేదు. ఆ అపరా ప్రకృతి కాలపరిమితి ఉంది, కానీ పరాప్రకృతి అంటే పరతత్వానికి కాలపరిమితి లేదు. ఎందుకు? దేశ కాలాలకు అతీతంగా ఉన్నది అన్నట్టు పరాప్రకృతి. అది దేశ కాలాలనే ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని అపరాప్రకృతిగా ప్రకటమైంది. కాబట్టి నీ ఆత్మస్వరూపమైనటువంటి పరాప్రకృతికి కాలపరిమితి లేదు, కానీ అపరాప్రకృతికి కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి ఉన్న వస్తువు శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇస్తుంది? చూడండి, ఇవ్వదు. ఒక కాలంలో ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. బర్త్ డేట్, డెత్ డేట్. అందువలనే ఏ వ్యక్తిగా ఆనందాన్ని ఎవరికి ఇవ్వలేరు, పూర్తి ఆనందాన్ని. ఎందుకు? అది శాశ్వతం కాదు కాబట్టి. అందువలన శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాంతిని, భద్రతలను ఇచ్చేది ఏమిటి? మన యొక్క స్వరూప పరాప్రకృతి. అందువలన మనమేమంటామంటే అది మరిచిపోయి ఈ యొక్క నామరూపాత్మకమైనటువంటి అపర ప్రకృతులు పడిపోయి నేను గొప్పవాడిని విర్రవీగుతుంటాము. ఏమిటి? మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయమిదమఖిలం హీత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అని శంకరాచార్య చెప్పారు భజగోవిందంలోనే. ఏమిటది? మాకురు వద్దు. ఏంటి వద్దు? నీకు ధనం ఉన్నదని, చుట్టూ జనం ఉన్నారని, మంచి యుక్త వయస్సులో బలంగా ఉన్నారని గర్వం వద్దు. ఎందుకు వద్దు? హరతి నిమేషాత్కాల సర్వం. ఒక నిమిష కాలంలో అన్ని చెదిరిపోతాయండి మీ కళలు.
మాయమేద అఖిలం జగతిత్వ అంటే యావత్ ప్రపంచం ఈవెన్ చంద్రయాన్ 3 నుండి మొత్తం అంతా కూడా మాయలో అంతర్పాతియే. ఇది మాయ ఆట క్రీడ. దాన్ని విడిచిపెట్టి పరతత్వమైనటువంటి బ్రహ్మ పదములోకి ప్రవేశించు అని చెప్తున్నారు. అందువలన మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. హరిద్వార్లో కానీ ఋషికేశ్లో కొన్ని ప్రదేశాల్లో బలంగా చైన్లు ఉంటాయన్నమాట. మనం నదిలో స్నానంకి వెళ్తే కొట్టుకుపోతామని ఆ ఇనుప గొలుసులు గట్టిగా పట్టుకోవాలి. వేగంగా ప్రవేశిస్తున్నటువంటి నీరులో వెళ్ళిపోకుండా ఉండేందుకు చైన్లు పట్టుకొని మన అమ్మలు పిల్లలు అందరూ స్నానాలు చేస్తుంటారు గంగా నదిలో. ఇప్పుడు మీరు చెప్పండి, గొలుసులు అయితే ఉన్నాయి, నీరు లేకపోతే గొలుసుల ఉపయోగం ఏమిటి? నీరైతే విపరీతమైన ప్రవాహ వేగంతో పోతుంది, గొలుసులు లేకుండా ఎలా స్నానం చేస్తారు? అంటే కదలకుండా స్థిరంగా పర్మనెంట్ శాశ్వతమైనటువంటి గొలుసులు పట్టుకొని కదులుతున్న మాయలో మనము ఆడుతూ ఉండాలి స్నానం చేస్తూ. ఆ యొక్క లాహిరి అనేది నదిలో ఎలాగైతే పడవలో కూర్చొని ఎలాగైతే విహార యాత్ర చేస్తారో ఈ గొలుసులు గట్టిగా పట్టుకొని మీరు నీటిలో గంగలో స్నానం చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ గొలుసులు ఎవరంటే ఈశ్వర అని అర్థం. కాబట్టి ఆ ఈశ్వరుని గట్టిగా పట్టుకొని ఈ మాయ జగన్మోహన్తో మనము ఆటలు ఆడుకోవచ్చు అని భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. అంటే మీకు అర్థమైందా? సంసారానికి కారణం ఏమిటి? ఈశ్వరుని యొక్క అసలు తత్వం అంటే పరాతత్వము తెలుసుకోకపోవడము సంసార కారణము. తెలుసుకున్న తర్వాత దాన్ని గట్టిగా పట్టుకోవడము మీకు పరిష్కారము. అందువలన ఈశ్వరుని యొక్క ఏదైతే ఆ పరతత్వం ఆ చైన్ అని చెప్పినప్పుడు దాన్ని పట్టుకోవడమే భక్తి అంటారు. చూసారా, భక్తి. అందువలన సంసారం నుండి బయటపడాలంటే మార్గం ఏం చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ? భక్తి ఏకైక మార్గం అంటున్నారు ఇక్కడ. భక్తి లేకపోతే నీవు ఈ సంసార జగన్మోహిని మాయ నుండి బయట పడలేవు. అయితే ఇంతకీ భక్తి అంటే ఏమిటి? ఇదే కదా పెద్ద సమస్య. సంసార సమస్య కంటే భక్తి అంటే అసలు స్వరూపం తెలియక సమస్య మనది. ఎందుకంటే మన ప్రతిదీ భక్తి అని కూడా మన భ్రమ. అందువలన ఇక్కడ భక్తి 3 రకాలుగా ఉంటుందని చెప్పారు ఆయన. ఏంటి? ఏదో అల్పమైనటువంటి అల్ప భక్తి, తర్వాత మధ్యమ భక్తి, మూడవది ఉత్తమ భక్తి అనమాట, హైయెస్ట్ స్టేట్ ఆఫ్ భక్తి. అయితే ఇక్కడ మందభక్తి లేదా అల్పభక్తి ఏమంటాము అంటే మన కోరికలు తీర్చడానికే ఈశ్వరుని పూజిస్తాం. మన ఊరికి పూజించము. ఎందుకు? మనకి ఏదైనా సరే ప్రయోజనం లేకపోతే చెయ్యం మనం. నాకేమిటి అంటారు చూడండి. అలాగన్నట్టు ఈశ్వరుని పూజించడం కూడా మీకు మీ వ్యాపారంగా స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఏంటి? ధర్మార్థ కామాలు అంటారు, లక్ష్యాలు. సో అవి మనకు తీర్చాలని కోరిక పెట్టుకొని మనము పూజిస్తాం ఈశ్వరుణ్ణి. దీన్ని అల్పభక్తి, ఆరంభ భక్తి అంటారు. మరి మధ్యమ భక్తి అంటే ఏంటి? ఇక్కడ ఈశ్వరుడు పూజ చేయడం అనేది మనకు ఒక మార్గమే కాదు, ఆయన చేరుకోవాలనే ఒక లక్ష్యం కూడా ఉంటుంది మనలో. అంటే తక్కినవేవి మిగతావన్నీ కూడా మనం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, ఈశ్వరుని పూజ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం. ఎందుకు? ఈశ్వరుడు ఒక్కరే శాశ్వతము. అందువల్ల ఆయన మీద ఆధారపడాలని తెలుసుకుంటాం. అంటే ప్రపంచం మీద ఆధారపడే అనే ఒక స్థితి నుండి ఈశ్వరునిపై ఆధారపడాలి అన్నింటికి అనే ఒక జ్ఞానం కలుగుతుంది. దీనిని మధ్య భక్తి లేదా మధ్యమ భక్తి అంటారు. అంటే అల్పభక్తి నుంచి ఒక స్టెప్ పైకి. ఉత్తమ భక్తి అంటే ఏమిటి అంటే ఈశ్వరుడు నేను ప్రయాణించే మార్గము కాదు, నేను చేరుకునే లక్ష్యము కాదు. మరేంటి? చిదానంద రూప శివ నేనే అహం. ఇది ఉత్తమ భక్తులు అంటారు. అందుకే ఈశ్వరుని నేను ప్రయాణించే పూజ, తపము, జపము, కీర్తనము, శ్రవణము ఇవన్నీ
ఈశ్వరునికి సాధన భక్తి పూజించడానికి. వీటిని కానీ ఈశ్వరుని నేను చేరుకొని ఎక్కడో ఒక లోకంగా అని మీరు అనుకుంటే ఇవన్నీ కూడా ద్వైత భక్తి, పూర్తి స్థాయి భక్తి కాదు అంటారు. నా హృదయంలోని ఈశ్వరుడు నా యొక్క స్వరూపంగా ఉన్నారని ఎవరైతే తెలుసుకుంటారో దాన్ని ఉత్తమ భక్తి అంటారు. ఈ విధంగా ఎందుకు మనకు భగవానే చెప్పారు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్థమైందా? సో ఈ విధంగా ఎవరైతే ఫస్ట్ ఈశ్వరుని కోరికల కోసం పూజిస్తాము కోసం, తర్వాత సర్వం నా జీవితం అంతా ఈశ్వరుడే, కానీ ఈశ్వర వేరు నేను వేరు భావన ఇంకా ఉంటుంది, దాన్ని మధ్యమ భక్తి అంటారు. ఆఖరి భక్తి ఏంటి? ఈశ్వర స్వరూపమే నా స్వరూపం అని తెలుసుకోవడం. అందుకే భగవాన్ హనుమాన్ ఏమంటారంటే, మొట్టమొదటిసారి నేను రామదాస్, రామదూత హనుమాన్, అదేంటి కింద స్థాయి లెవెల్ అని. నా సర్వము భగవాన్ శ్రీరామచంద్ర అంటే ఏంటి? అంత శ్రీరామచంద్రుని మీద మొత్తం సర్వం ఆయనే, ఇంక నేనేం లేదు, ఆయన భగవాన్. నా లక్ష్యము నా గమ్యము అన్నీ భగవాన్ రామ. ఆఖరికి హనుమన్ ఏమంటారు? నా ఆత్మారామగా, రామ ఇప్పుడు నాకంటే వేరుగా లేరు, కాబట్టి ఆత్మ రామ నా స్వరూపమైనటువంటి నేనే, అంటే రామే నేను అని చెప్తారన్నమాట లాస్ట్. ఈ విధంగా ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో అప్పుడు ఆ యొక్క ఈశ్వరుని మనము పూజిస్తాము. పూజించి ఈశ్వరుని యొక్క ఆ శరణాగతి చేసి ఆ యొక్క మాయ నుండి బయటపడతాము. మాయ నుండి బయటపడాలంటే మాయకు పూజించాలి కానీ ఈశ్వరునికి ఎందుకు చేస్తున్నారు అని ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తున్నారంటే భగవాన్, చూడండి నాయన, మాయ అనేవారు నా పర్సనల్ సెక్రటరీ, అంతే. నా పర్సనల్ సెక్రటరీ మాయ. నువ్వు పర్సనల్ సెక్రటరీ నువ్వు ఎన్ని చేసినా నేను నో అంటే వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేయరు కదా. అందువలన మీరు నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఒక రికమెండేషన్ లెటర్ తీసుకెళ్ళి సెక్రటరీ చూపెడితే మీకు ఓకే, అది కావాలి. కాబట్టి నీకు మాయ అంటే ఏదో నాకంటే వేరుగా లేదు, నా అండర్లో నా ఆఫీసులో పని చేస్తుంది ఆవిడ. ఏం మాట్లాడుతున్నారు మీరు? నన్నే పక్కన పెట్టేసి మాయానికి పడతారా? మీరు ఎప్పటికీ బయటపడి ఆ పర్సనల్ సెక్రటరీ మీకు ఎలాగా సంతకం చేస్తాం నేను చూస్తున్నానని అనుకోండి. ఒక మంత్రి, ఎవరైనా ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పర్సనల్ సెక్రటరీ ఎలా చేస్తాం నేను చూస్తున్నానని ఇంకేముందండి, మన పని ఎప్పటికీ అవ్వదు. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే, దైవీ హేషా గుణమయీ, దైవీ హేషా గుణమయీ, దైవీ హేషా గుణమయీ, మమ మాయా దురత్యయా, మమ మాయా దురత్యయా, మమ మాయా దురత్యయా, మామేవ యే ప్రపద్యంతే, మామేవ యే ప్రపద్యంతే, మామేవ యే ప్రపద్యంతే, మాయామేతాం తరంతి తే, మాయామేతాం తరంతి తే, మాయామేతాం తరంతి తే, దైవీ హేషా గుణమయీ, మమ మాయా దురత్యయా, దైవీ హేషా గుణమయీ, మమ మాయా దురత్యయా, దైవీ హేషా గుణమయీ, మమ మాయా దురత్యయా, మామేవ యే ప్రపద్యంతే, మాయామేతాం తరంతి తే, మామేవ యే ప్రపద్యంతే, మాయామేతాం తరంతి తే, మామేవ యే ప్రపద్యంతే,
మాయామేతాం తరంతి తే. ఆ, ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. ఎందుకు? ఇప్పటి వరకు మన డౌట్ ఏంటంటే మనందరికీ సమస్య సమానంగా ఉంది. ఈశ్వరుని యొక్క 2 రూపాలు చూసాము. ఒకటి అపర ప్రకృతి, 2 పరాప్రకృతి. ఈ 2 ఆయనే 2గా విడిపోయి ఉన్నారు ఆయన. మనం అపర ప్రకృతిలో బాగా నిమగ్నమై ఉన్నాం. దాని నుండి బయటపడి పరాప్రకృతి మనం శరణ వేడాలి. మనం ఏం చేస్తున్నాము? ఇక్కడే సమస్యలకి పరిష్కారం వెతుక్కుంటున్నాం. ఆయన ఏమంటున్నారు? రండి, ప్లీజ్ కమ్ మై డియర్ చిల్డ్రన్, ప్లీజ్ కమ్ టు మీ. నా దగ్గర రండి. ఎందుకు? నా దగ్గరకు వస్తే ఆ అమ్మగారి నుండి మీకు విడుదల వస్తుంది. నేను బెయిల్ పిటిషన్ నేను ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వరు. ఒకరు ఏం చేశారంటే, ఒక తప్పు చేసిన వాళ్ళు జైల్లో పెట్టారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ జైలు వాడి దగ్గరికి వెళ్ళి నాకు బెయిల్ కావాలి. చెంచులగూడ జైల్లో ఆయన పెట్టారు. బెయిల్ కావాలంటే మీకు కోర్టు నుంచి బెయిల్ వస్తుంది, కానీ జైలు వాడి దగ్గరికి వెళ్ళిన బెయిల్ అంటే బెయిల్ వస్తుందా? రాదు. నువ్వు చిక్కుకున్నది ఎక్కడ? ఆ అపర ప్రకృతి మాయ, జగన్మోహిని మాయలో చిక్కున్నాం మనం. మరి అక్కడ నుండి మనం బెయిల్ కోసం ఎంట పడితే బెయిల్ ఎప్పుడు వస్తుంది? రాదు. ఎందుకు? ఆ జైల్లో ఉండకుండా బయట ఉన్నటువంటి వ్యక్తులు మనకు బెయిల్ ఇవ్వాలి. లేకపోతే ఇంకొక నిందితుడికి, అయ్యగారు నాకు బెయిల్ ఇప్పిస్తారా? ఆయన నీతో పాటు జైల్లో ఉన్నాడు, ఇంకా ఆయన నీకేం బెయిల్ ఇస్తాడు? విచిత్రం. ఇద్దరేమో నదిలో కొట్టుకుపోతున్నారు. ఒకరికొకరు కాపాడమని గోల, నువ్వు నన్ను కాపాడు. ఇద్దరు సముద్ర తీరంలో అంతర్వేదిలో తేలారంట, కాపాడడం బదులుగా. అందువలన ఈ మాయా ప్రపంచంలో అందరూ కొట్టుకుపోతున్నారు. ఎందుకంటే ఒకరు సాయం కోరుకుంటున్నారు తప్ప మాయా ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి ఈశ్వరుని కోరుకోవట్లేదు. నిజంగా కోరుకుంటున్నామనే భ్రమలో ఉన్నారు తప్ప. అందువలన ఆయన స్పష్టం చేశారు ఇక్కడ ఏంటంటే, మీరు ఆ మాయ నుండి బయటపడాలంటే నన్ను శరణ వేడాలి. ఎందుకు? ఆ మాయ ఎవరిదనుకున్నారు మీరా? ఆ మాయ నాకు చెందినది. మమ మాయ, నా మాయ. చూసారా ఆయన ఎంత బాగా చెప్తున్నారు? ఇది నా ఇల్లు అంటారు చూడండి. మనం అలా అన్నట్టు ఈశ్వరు ఏమంటున్నాడంటే మమ మాయ, ఈ మాయ నా యొక్క మాయ. ఎలాంటి మాయ? దైవీ గుణమయి. అది దివ్య మాయ. 3 గుణములు కలిగి ఉన్న మాయ. అందువలన అది దురత్యయ. దాన్ని దాటడం చాలా కఠినం మీకు. అయితే మరేం చేయాలి? రేపు చెప్తాం ఏం చేయాలని. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.